ప్రకాశం జిల్లా పాకలలో మత్స్యకారులు సమావేశమయ్యారు. కాపు పెద్దలకు తెలియకుండా తమిళనాడు బోట్లను విడిచిపెట్టిన నిందితులకు 5 కోట్ల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే 1.5 కోటి నగదు 2 బోట్లు కొనిస్తాం ఒప్పుకోమని నిందితులు ప్రతిపాదించారు. కానీ దీనికి మత్స్యకారులు అంగీకరించలేదు. దీంతో సమస్య పరిష్కారం కోసం మరొకసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. తమిళనాడు మత్స్యకారులు హైస్పీడ్ కడలూరు బోట్లతో మన జలంలోకి చొరబడి 10 ఏళ్ల నుంచి తమ కడుపు కొడుతున్నారనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఆక్రోశం. తమ వలల మీద దాడి చేసి నిర్దాక్షిణ్యంగా తెంపి వెళ్ళిపోతున్నారని వీళ్ళ ఆవేదన. అలా తెగబడ్డ 4 బోట్లను గత నెలలో ప్రాణాలకు తెగించి పట్టుకొని నెల్లూరు జిల్లా జువ్వలదినెలో బంధించి ఉంచారు. కానీ వాటిని ఎలాంటి ఒప్పందం లేకుండానే వదిలేశారని తెలిసి ఆవేశంతో ఊగిపోయారు ఇక్కడి జాలర్లు. పోలీసు పహారాలో ఉన్న బోట్లని అవతలి రాష్ట్రం మత్స్యకారులు విడిపించుకుపోయారంటే దీని వెనక ఉన్న కుట్ర ఏంటి, ఆ అదృశ్య శక్తులు ఎవరు, ఇప్పుడే తెలియాలంటూ ప్రకాశం జిల్లా పాకలలో అత్యవసరంగా బహిరంగ సభ పెట్టుకున్నారు. పోలీసులు బందోబస్తు ఇస్తామన్న వద్దని కర్రలు పట్టుకుని వాళ్ల సభకు వాళ్లే వాలంటీర్లుగా మారి పహారా కాశారు. మొన్నటిదాకా కేవలం విమర్శలతో సరిపెట్టిన బెస్త సమాజం ఇప్పుడు విప్లవ బాట పట్టడంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.